అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కొంతమంది అయితే ఉపాధి నిమిత్తం అయితే ఇతర దేశాలకైతే వలస వెళ్తున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే కొంతమంది ఏజెంట్ల చేతిలో మోసపోతే మరికొంతమంది అయితే వారైతే బలవన్ మరణాలకు పాల్పడుతున్నారు. కొంతమంది రోడ్డు ప్రమాదంలో చనిపోతే మరికొంతమంది అయితే ఇతరుల చేతిలో చనిపోతున్న పరిస్థితులు అయితే నెలకొన్నాయి. జగిత్యాల జిల్లా దమ్మనపేటకు చెందినటువంటి ఒక వ్యక్తి అయితే పాకిస్తానీ చేతిలో హతమవడం జరిగింది. ఇక ఘర్షకృతికి చెందినటువంటి వ్యక్తి అయితే అప్పుల బాధలు భరించలేకైతే బలవన్ మరణానికి పాల్పడడం జరిగింది. ఇక మేడిపల్లి మండలం చెందినటువంటి నర్సిరెడ్డి అక్కడైతే రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగింది. వారి రోడ్డు ప్రమాదాన్ని సంబంధించినటువంటి డెడ్ బాడీ ఇంటికి రాకముందే వారి తల్లి అయితే చనిపోవడం జరిగింది. కొంత హృదయ విదారక ఘటన అయితే చోటు చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం అక్కడైతే గ్రామస్తులు కొంత కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న పరిస్థితులు అయితే నెలకొన్నాయి. అసలు ఇక్కడ ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలాంటి పనులు ఉంటాయి అనేది వివరించడానికి మనతో పాటు అయితే కొంతమంది గల్ఫ్ కార్మికులు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, అసలు ఎలా ఉంటుంది పరిస్థితి? ఇప్పుడు ప్రస్తుతం చూసినట్లయితే మేడిపల్లి మండలం తొంభరావుపేటకు చెందినటువంటి నర్సిరెడ్డి అయితే రోడ్డు ప్రమాదంలో చనిపోవడం జరిగింది. తన బాడీ ఇంటికి రాకముందే వారి తల్లి అయితే బెంగతో అయితే తను చనిపోవడం జరిగింది. కొంత హృదయ విదారక ఘటన అయితే చోటు చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఏం చెప్తారు సార్? సార్, ఇది చాలా బాధాకరమైన విషయం ఇది. ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి గల్ఫ్ కార్మికులు కష్టాలు పడుతున్నారు, మన ఏజెన్సీలో మోసపోతున్నారని చెప్పేసి ఇదొక సైడ్ అయిపోతే, ఇప్పుడు ఏమైందంటే మొత్తం అక్కడ ఆర్థిక ఇబ్బంది వలన అట్లా ఇట్లా అని చెప్పేసి ఉట్టిగానే చిన్న చిన్న బాధలు పడి, అంటే ఈ నెల నుంచి కష్టపడుతున్నాం కదా ఇక మా జీవితం మీద అని చెప్పేసి ఆ బెంగ పెట్టుకొని ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆడ ఊరేసుకుని చనిపోయిండు. ఇప్పుడు అతను మన మేడిపల్లి మండలం తొంభరావుపేట గ్రామం చెందిన నర్సిరెడ్డి అని అతను అక్కడ మన ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆయన చనిపోయిండు. చనిపోయిన తర్వాత ఆ ప్రమాదం, రోడ్డు ప్రమాదం సౌదీలో రోడ్డు ప్రమాదంలో చనిపోయిండు. చనిపోయాక అటువంటి ఆ న్యూస్ని ఎన్నెళ్ళు కష్టపడి ఎన్నెళ్ళు చేసిన సుత ఇంకా ఇట్లా అయిపోయని చెప్పేసి నా కొడుకు ఆయన దక్కకపోయని చెప్పేసి అలా అమ్మసుతా చనిపోవడం జరిగింది. ఇది చాలా బాధాకరమైన విషయం ఇది. ఎందుకంటే ఇది ఇన్ని సంవత్సరాల నుంచి గల్ఫ్ కార్మికులు ఏజెన్సీలో మోసపోతున్నారు, లేకపోతే ఇట్లా మోసం అట్లా మోసం కాదు. ఈ రేపు ఏమైందంటే ఏళ్ళ తరబడి పోయిన కొద్ది ఏమవుతుందంటే మొత్తం ఇప్పుడు ఇక బాధతోటి బెంగ పెట్టుకొని ఆందోళనతోటి ఉట్టినే చనిపోతున్నారు. అట్లా ఉట్టి టెన్షన్ పెట్టుకొని మన ఆర్థిక ఇబ్బందులతోటి మొత్తం ఇన్ని సంవత్సరాలు అయినా సుతా ఇంకా అప్పుల బాధ ఉందని చెప్పేసి ఇప్పుడు ఊరేసుకుని చచ్చిపోవడం. ఇప్పుడు ఇంతమందికి జరిగిన సంఘటన చూసుకుంటే గచ్చగుత్తుల సుతా నిన్న చనిపోయింది అన్న దుబాయ్ చనిపోయినాడు. మన ఊరేసుకుని ఆత్మహత్య చేసుకుంటూ ఇటు పోతే మన మేడిపల్లి మండలం ఇప్పుడు తొమ్మారావుపేట చెందిన నర్సిరెడ్డి అతను సుతా ఇది దాదాపు ఒక 10-20 సంవత్సరాల నుంచి దేశం లాస్ట్ కథ ఇప్పుడు వాళ్ళ అమ్మ సుతా చనిపోయింది. ఇంకా డెడ్ బాడీ ఇంటికి రాకముందుకే వాళ్ళ అమ్మాయి చనిపోవడం మాత్రం చాలా బాధాకరమైన విషయం ఇది. ఎందుకంటే గల్ఫ్ కార్మికుల ద్వారా ఇప్పుడు సుతా మెలుకోర్రి, ఎవరు సుతా భయపడద్దు, అందులో చెందొద్దు. మీకు నచ్చపోతే ఇటు రారి, ఇటుకి వచ్చి ఏదో కైకిలో కమ్మడం, ఏదో మనిషి అయినప్పుడు 4 రకాల పని చేసుకోవాలి, బతకగలదు. ఇక్కడ ఒక్కడే పని ఉంటే నడవదు. అక్కడ ఉండి ఆడ తల్లిని విడిచిపెట్టి పిల్లలు విడిచిపెట్టి అందరం కష్టపడితే ఆడ పరుపులు వచ్చే జీతం సుతా సక్క అత్తలేవాడ పరిశ్రమ లేవాడు, ఇటుకి వచ్చి కష్టపడరు, అన్ని రకాల కష్టపడరు. అంతేకాకుండా ఇప్పుడు ఇది మన జైతల నుంచి ఆ దమ్మన్నపేట సంబంధించి అక్కడ పాకిస్తాన్లు మన ఇండియన్ మనిషిని చంపేసారు. అంటే ఇప్పుడు దాదాపు ఒక 2 చనిపోయారు, ఇంకోళ్ళు వాళ్ళు సుతా ఈ చనిపోతారు, బతుకులు సాగుబతుల మధ్య నుండి ఆయన అంటే పాకిస్తాన్లో ఇటు పోతే వేరే దేశాలకు సంబంధించి ఇప్పుడు కొంతమంది, అంటే అందరూ ఒక లేకుండా అనుకోవద్దు, ఇప్పుడు వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు అంటే మనకు ఇప్పుడు ఇండియా మనిషిని చంపేసారు. ఇప్పుడు అట్లా ఎన్నో రకాల కొట్లాడైతే మనం కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, ఎన్నో మనస్పర్ధ అవుతుంది. దాదాపు 4-5 దేశాలకు సంబంధించిన మనుషులు ఉంటారు. ఒక్కొక్కరు ఒక మనస్తత్వం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మన మనస్తత్వంతో ఎవరితో మనం ఆనియం ఇంకోళ్ళకి. కానీ ఇప్పుడు పాకిస్తాన్లో ఏం చేస్తారంటే కొంతమంది, అందరు కాదు, కొంతమంది ఏం చేస్తారంటే వాడేంద్ర హిందూ ముస్లిం అనుకుంటా ఇది అనుకుంటా మొత్తం వాళ్ళు డైరెక్ట్ వెనక ఏం చూడాలి వాళ్ళు అట్లా మనిషిని చంపేసారు. ఓకే అండి, ప్రస్తుతం చూసినట్టయితే నర్సిరెడ్డికి సంబంధించి అయితే తనైతే గల్ఫ్లో చనిపోవడం జరిగింది, వారి తల్లి సైతం చనిపోవడం జరిగింది. వీరి కుటుంబానికి అయితే ఎలాంటి న్యాయం చేస్తే బాగుంటుంది? ప్రస్తుతం అయితే కొంత రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని పథకాలు సైతం అమలు అయితే చేస్తున్న నేపథ్యంలో అయితే ఇంకా ఎట్లా బాగుంటుందని మీరు భావిస్తున్నారు సార్? ఇప్పుడు ఈ నర్సిరెడ్డి అనేది అతను అయితే చాలా గరీబ్ పరిస్థితి, అనేక సుత ఆర్థిక ఇబ్బందులు చాలా ఉన్నాయి. అయినా సుత ప్రభుత్వం అనేది కంపల్సరీ ఆదుకోవాలి. ప్రభుత్వం కంపల్సరీ ఇంతకుముందుకు వస్తా ఎన్ఆర్ఐ పాలసీ అని చెప్పేసి వాళ్ళు ఇసుకొచ్చిర్రు. మన ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు సుతా దానికి ధన్యవాదాలు చెప్పుకోవచ్చు. కానీ కాకపోతే ఏంటంటే ఇటువంటి జరిగినప్పుడు తొందరనే వీళ్ళు దీన్ని పరిష్కరించి మన సుతా కొత్తగా ఒకటి కమిటీ ఇసుకొచ్చిర్రు. దానికి మన భీమిరెడ్డి ఇటు పోతే ఇంకా దానికి అధ్యక్షులేక మన వాళ్ళందరినీ మొత్తం ఒక కమిటీ ఏర్పాటు చేసి మన విపు ఆదిశీరణ కానీ ఇటు పోతే మన మెడికల్ సత్యం కానీ అందరినీ ఒక కమిటీలకు ఏర్పాటు చేసి వీళ్ళందరూ ప్రతి ఒక్కరు ఆదుకుంటారు. కానీ ఇదే విధంగా ప్రతి ఒక్కరికి ప్రమాదం జరగానే ఒక నిర్ణయ పాలసీ ఒక గల్ఫ్ కార్మికులకు ఆదుకోవాలని చెప్పేసి ఒక 5 లక్షల బీమాని తీసుకొచ్చారు. అది కంపల్సరీ దాన్ని అమలు చేయాలని చెప్పేసి గవర్నమెంట్ ఆదుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. కానీ దీన్ని మాత్రం ఇప్పుడు ఇక్కడ పాకిస్తాన్ చంపేసి మాత్రం వాళ్ళ ఆత్మశాంతి కలగాలి.
ప్రభుత్వం ఇంకొక విషయం చెప్పండి. ప్రస్తుతం అయితే గల్ఫ్లో చనిపోయిన వారి కుటుంబాలు అయితే ఒకటే కోరుకుంటున్నాయి. చనిపోయిన చాలా రోజుల వరకు అయితే డెడ్ బాడీస్ అయితే రావట్లేదు, మాకైతే వెంటనే పంపించాలి, కొంత ప్రభుత్వాలకి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అయితే చొరవ చూపాలని అయితే వారైతే ప్రధానంగా కోరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే వారైతే కన్నీరు పున్నీరుగా విలపిస్తున్నారు. ఇన్ని రోజుల పాటు మేము వేచి ఉండలేము ఎందుకంటే వారు చనిపోయి చాలా రోజులు అవుతున్న నేపథ్యంలో ఉండలేక వారైతే నరక వేదన అనుభవిస్తున్న పరిస్థితి మనం చూడడం జరుగుతుంది. ఇప్పుడు ఈ తల్లి సైతం అలాగే చనిపోవడం జరిగింది. అంటే దీనికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నారు సార్? సార్ ఇది ప్రభుత్వం అనేది ఇప్పుడు ఒక ఎన్ఆర్ఐ పాలసీ అమలు చేసింది. ఒక గల్ఫ్ కార్మికుడు చనిపోతే, ఎందుకంటే ఆ కష్టాల్లోనే వాళ్ళకి ఏంటి కాబట్టి ఆ కష్టాలలో అది భరించాలి చనిపోతుంది కాబట్టి ఒక 5 లక్షల బీమా తీసుకొచ్చింది, సంతోషం. కానీ ఇది కాకుండా ఇంకోది ఇప్పుడు చనిపోయింది కాబట్టి బాడీస్తో తొందర వచ్చే ప్రయత్నం కూడా గవర్నమెంట్ పట్టించుకొని జర ఒక వారం రోజుల లోపలనే చనిపోయిన 2-3 రోజుల లోపలనే బాడీ వచ్చేటట్టు ఇంటికి వచ్చేటట్టు మన ఇండియా వచ్చేటట్టు దీనికి మంచి చర్యలు తీసుకోవాలని చెప్పేసి గవర్నమెంట్. ఇంకొక విషయం చెప్పండి. ప్రస్తుతం ఇక్కడ చూసినట్లయితే కొంతమంది అయితే ఏజెంట్ చేతిలో మోసపోతున్నారు. లక్షలు పెట్టి అయితే గల్ఫ్ పోదామని అయితే వారైతే ఏజెంట్కి అయితే డబ్బులు ఇస్తున్నారు. తర్వాత అయితే గల్ఫ్ వెళ్ళిన తర్వాత సైతం వారికి అయితే కొంత ఇక్కడ ఒక పని చెప్పి అక్కడ వేరే పని చూపిస్తున్నారు. అట్లా పని చేయలేక సైతం కొంతమంది అయితే సతమతం అవుతున్నారు. అసలు ఎలా ఉంటుంది, ఎంతవరకు అయితే వసూలు చేస్తారు, అసలు ఎలా ఉంటుంది పని, ఎన్ని గంటల పని ఉంటుంది, ఎంతవరకు జీతం వచ్చే అవకాశాలు ఉంటాయండి అక్కడైతే? సార్ ఇది గల్ఫ్ మోసాలు ఇప్పుడు మన ఏజెంట్ మోసాలు కానీ గల్ఫ్ మోసాలు కానీ చాలా జరుగుతున్నాయి. ఇవి ఇంకా ఇప్పుడు ఎంతమంది మనం అవగాహన ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఎన్ఆర్ఐ పాలసీ కానీ గల్ఫ్ బోర్డు కానీ ఇంకా జాబ్ జీడబ్ల్యూఏసీ జీడబ్ల్యూపీసీ అనుకుంటా సంస్థలు ఎన్నో రకాలుగా కష్టపడుతున్నాం. కానీ ఇప్పుడు ఇవన్నీ చేసిన సూత ఎందుకోసం గల్ఫ్ కార్మికులకు మంది బాగుపడాలని చెప్పేసి. కానీ ఏజెంట్ మోసాలు కొన్ని ఏమవుతున్నాయంటే ఈ మోసాలు అనేవి బాగా అయిపోతున్నాయి. ఇంకా సూత ఇప్పుడు ఆడ దాదాపు ఒక 8 గంటల డ్యూటీ అంటారు, 10 గంటల డ్యూటీ వేసుకుంటారు. జీతాలు అనేవి సూత నెలకి ఇస్తా అంటారు. అక్కడికి అయిన తర్వాత ఆ జీతం ఉండదు, ఆ పని ఉండదు, వేరే పని ఇస్తారు, వేరే జీతం ఇస్తారు. అంటే మనం అనుకునే ఒక 20,000 జీతం అనుకో, అడిగినాక 15,000 జీతం ఇస్తారు. అడిగినాక నీకు 8 గంటలు 5 గంటలు డ్యూటీ అంటారు. అడిగిన తర్వాత మళ్ళీ ఏమవుతుంది, అడిగి ఆ డ్యూటీ ఉండదు, పని ఉండదు. ఆ పని అనుకున్న పని వేరే, అక్కడ వాళ్ళు చెప్పే పని వేరే ఉంటుంది. కాబట్టి బాగా ఘోరం జరుగుతుంది. ఏజెంట్ సుతా వాళ్ళ సుతా జర మంచి వాళ్ళు మనకు మంచి పని అనుకుంటేనే, మంచి జీతం ఉంటేనే ఈ ఏజెంట్ ఎవరైతే ఉన్నారో ఆఫీసర్లు వాళ్ళ సుతా జర. ఎందుకంటే మనం గుడి కోసం అడుగుతున్నాం. ఏజెంట్ ఇప్పుడు ఇక్కడ లక్షలు పెట్టి అన్ని చేసి అడుగుపోతాం. అడిగిన తర్వాత మళ్ళీ ఇట్లా పరిస్థితి ఉంటే ఎట్లా బాగుపడతారు? ఇప్పుడు అంటే మీరు ఎన్ని సంవత్సరాలు వెళ్ళారు, అంటే మీరు ఎటువంటి పరిస్థితులు అయితే ఎదుర్కోవడం జరిగిందండి అక్కడైతే? సార్ నేను గత 10 సంవత్సరాల నుంచి దేశమైనా దుబాయ్లో ఉన్నా. కానీ ఇప్పుడు మనసు బాగా ఇరిగిపోయింది. ఎందుకంటే భార్య పిల్లలకు దూరం, అమ్మ నాన్నకు దూరం, ఎంత కష్టాలు పడ చూస్తా. మళ్ళీ మంచి వ్యవస్థ ఆడ 4 నెలలకు జీతం వచ్చి నాకు పేరుకు 50,000 జీతం వచ్చి కానీ కాకపోతే 4 నెలలకు ఒకటే జీతం వచ్చి మళ్ళీ 3 నెలలు ఇంకా కోడే. అటువంటి పరిస్థితుల్లో మేము లేచినాం. ఈ జీతం వద్దు. మళ్ళీ ఇంకోటి కొన్ని కంపెనీలు అయితే మోసం చేసినాయి. ఎందుకంటే ఇప్పుడు ఒక నిన్న 4 నెలల జీతం చేస్తే లాస్ట్ కదా నీకు జీతం వద్దు, పనద్దు నాకు అని చెప్పేసి నేను వెళ్ళిపోయే టైంకు ఆ 3 నెలల 4 జీతం దాదాపు 1,50,000 2 లక్షల రూపాయలు అట్లా వదిలేసి నాకు అవసరం లేదని చెప్పేసి నేను ఇంటికి వెళ్ళిపోతాను. అంటే మొత్తం మెంటల్ డిస్టర్బ్ అయిపోయినా. ఇప్పుడు మనం పైసా కోసం కోతిమి, అటువంటి పైసలు మన జీతం రానప్పుడు మనం అక్కడ ఎందుకు అవుతామని చెప్పేసి మనసు బాగా మొత్తం పిచ్చోళ్ళకి లెక్క అయిపోయి మొత్తం ఇక అద్దు ఆ దేశం వద్దు, ఈ గల్ఫ్ దేశం వద్దు, అద్దు వచ్చినక్కడ దేవుడు చాలా అని చెప్పేసి బతుకొని చెప్పేసి అంత ఇంటికి వచ్చి ఏదో కైగలు గమనం వేసుకుని బతుకున్నాం సార్. అది ఓకే అండి. ప్రస్తుతం మనమైతే చూస్తున్నాం, మనతో పాటు కొంతమంది గల్ఫ్ కార్మికులు అయితే ఉండడం జరిగింది. ఇప్పుడు తొంభరపేట సంబంధించినటువంటి నర్సిరెడ్డి అయితే కొంత సంవత్సరాలుగా అయితే గల్ఫ్ బాట పట్టడం జరిగింది. అక్కడైతే ఉపాధి లభిస్తుందని అయితే వారైతే అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన క్రమంలో అయితే తనైతే రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగింది. తన కొడుకు అయితే రోడ్డు ప్రమాదంలో మరణించాడన్న బెంగతో అయితే తల్లి అయితే ఇక్కడ తొంభరపేట గ్రామ నివాసి అయితే తను సైతం మరణించడం జరిగింది. కొంత హృదయ విదారక ఘటన చోటు చేసుకోవడం జరిగింది. కొడుకు మృతదేహాన్ని చూడకముందే తల్లి సైతం మరణించడం అయితే అందరినీ కలిచివేసిందని చెప్పొచ్చు. ప్రస్తుతం దీనికి సంబంధించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే చొరవ చూపాలి, బాడీస్ అయితే వెంటనే తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి, వారికి అయితే నష్టపరిహారం ఇచ్చే అవసరం ఎంతైనా ఉందని అయితే కొంతమంది అయితే గల్ఫ్ కార్మికులు చెప్తున్న పరిస్థితి అయితే మనం అయితే చూడడం జరుగుతుంది. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.